హాయ్ గాయ్స్, దిస్ ఇస్ జ్యోతి రాస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫుడ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ సింపుల్గా చేసుకునే ఎంతో రుచికరమైన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. మరి ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూసేద్దాం. కావలసిన పదార్థాలు చూసేశారు కదా. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకుని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే జార్‌లోకి 12 బాదం గింజలు, 12 జీడిపప్పు గింజలు వేసుకొని కొద్దిగా నీటిని యాడ్ చేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే జార్‌లోకి సన్నగా తరుక్కున్న 2 టమాటోల్ని వేసుకుని మెత్తని ప్యూరీలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొద్దిగా వేడెక్కినాక 1.5 టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కినాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్‌ని వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకొని 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కాలీఫ్లవర్, ఆలుగడ్డ, క్యారెట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత 1.5 టీ స్పూను ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కూరను ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి కూరను ఒకసారి కలుపుకొని ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని కూరను ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరొక 4-5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి కూరను ఒకసారి కలుపుకొని ముందుగా చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పేస్ట్‌ని యాడ్ చేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని మూత పెట్టి మరొక నిమిషం మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి కొద్దిగా కసూరి మెతి, సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టి మరొక్క నిమిషం మగ్గనిచ్చి మూత తెరిచి కూర కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రోటీలోకి, పుల్కాలోకి, పూరీలోకి, పులావ్‌లోకి, ప్లెయిన్ రైస్‌లోకి చాలా మంచి కాంబినేషన్. మీరు తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ.